హనుమాన్ ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్న పేరిది. ఏదైనా భయమేస్తే జై హనుమాన్ అంటాం. భయాన్ని పోగొట్టేవాడు విజయాన్ని ఇవ్వడా చెప్పండి. అందుకే మన దర్శకులంతా ఇప్పుడు జై హనుమాన్ అనే నామమే జపిస్తున్నారు. చాలా సినిమాల కథలు హనుమంతుడి నేపథ్యంలోనే వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్లో మరొకటి కూడా చేరిపోయింది. హనుమంతుడి నేపథ్యం ఉన్న కథలకు తెలుగులో ఎప్పుడూ డిమాండ్ బాగానే ఉంటుంది. అప్పట్లో చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి కృష్ణవంశీ తీసిన శ్రీయాంజనేయం, నిన్నటి ప్రశాంత్ వర్మ హనుమాన్ వరకు ఆంజనేయుడి నేపథ్యం ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి. తాజాగా వాయుపుత్రుడిపై మరో సినిమా వచ్చేస్తోంది. హనుమాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో దర్శకుల ఫోకస్ ఇప్పుడు అంజనీపుత్రుడి వైపు వెళ్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చేస్తున్నారు. హనుమాన్ సినిమాకు సీక్వెల్ ఇది. రిషబ్ శెట్టి ఇందులో టైటిల్ రోల్ చేయనున్నారు. అలాగే మహేష్ SSMB 29లోనూ హనుమంతుడి నేపథ్యం ఉండబోతోందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో పెను మార్పులు తీసుకొస్తోన్న AIలో కూడా హనుమంతుడి సినిమా ఒకటి అనౌన్స్ చేశారు. తాజాగా సితారా ఎంటర్టైన్మెంట్స్ వాయుపుత్ర అనే 3D యానిమేషన్ సినిమాను ప్రకటించింది. చందు మొండేటి దీనికి దర్శకుడు. 2026 దసరాకు విడుదల కానుంది వాయుపుత్ర. మహావతార్ నరసింహ తర్వాత యానిమేషన్ సినిమాలకు ఇండియాలోనూ డిమాండ్ పెరిగింది.